సత్యమేకి స్వాగతం. ప్రేక్షకు నమస్కారం. ఈ వీడియోలో లోకేశ్వరి తిరునగరి గారు అడిగారు, బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎలా వెళ్ళాలి అని. దానికి సంబంధించిన వీడియో ఇది. ఆల్రెడీ తను చేశారు ఆ ప్రక్రియని. తన అనుభవాన్ని విందాం. నేను నెగిటివ్ ఎనర్జీ నుంచి బాధపడ్డాను. అది 6 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. అయితే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మామూలుగానే అనుకున్నాను. నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చాము, చూసి వెళ్దాము అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇక్కడ ఇదంతా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఒకసారి అలా గుడి అంతా చూసాము. నాకు ఏమనిపించిందంటే ఇక్కడ చూడగానే సరే బాగుంది, ఇక్కడ ఉన్న విషయం ఏంటి అంటే పంచభూతాలకు సంబంధించి మనకి చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. మనకి పంచభూతాలు అంటే కనిపించే దేవుళ్ళు అగ్ని, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, గాలి, ఇవి మనకి మెయిన్. వీటితోనే చేస్తున్నారు. అంటే మన యజ్ఞయాగాదులు కూడా వీటితోనే చేస్తారు. మొదటి నుంచి మన దేవతలు నుంచి, ఋషుల నుంచి, మనందరము మొదటి నుంచి మన భరత భూమి కాబట్టి భరత భూమి హిందూ ధర్మం మొత్తం ఇక్కడ నాకు కనిపించింది. సరే చేద్దాము, ఏదైనా నాకున్న సమస్యని ఎమ్మటే గురువు గారికి పర్సనల్ గా చెప్పడం జరిగింది. నేను 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. అయితే నా చుట్టూ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ రెండింటిని నేను ఫేస్ చేస్తున్నాను. ఒక మంచి నాకు చేయడానికి ప్రయత్నం చేస్తుందని నాకు అర్థమవుతుంది. అలాగే ఒక చెడు కూడా నా చుట్టూ ఉంటుంది. అది ఏంటనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను మానవ జీవితాన్ని గడుపుతున్నాను కాబట్టి నా ఊహకి అదేంటో అర్థం అవ్వడం లేదు. కానీ నేను నెగిటివ్ని ఫేస్ చేస్తున్నప్పుడు నాకు నోరు పెగలట్లేదు. నాకు అన్నీ తెలుస్తున్నాయి, కానీ నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియలేదు. దాన్ని గురువు గారికి చెప్పుకోవడం వల్ల నాకు 2వ రోజే ఫలితం చూశాను. నేను దానివల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. గురువు గారు వలన నా జీవితంలో పెద్ద మార్పు జరిగిందని నేను భావిస్తున్నాను. దీనివల్ల నాకు దైవానుగ్రహం కూడా నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ నాకు కొంచెం ఒక సూచనగా తెలిసేది. కానీ నేను క్లారిటీగా భగవంతుణ్ణి దర్శించడం జరిగింది. నేను చాలా కృతజ్ఞురాల్ని. నా జీవితం ఈ జన్మకే కాదు, ఇంకో జన్మ, ఎన్ని జన్మలు ఉన్నా కూడా నేను గురువు గారికి శిష్యురాలుగా ఉంటాను. ఇంకొకటి, నేను నమ్మిన దైవం పార్వతీ పరమేశ్వరులు. శరీరాన్ని తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. ఆత్మని మనకి ఇక్కడ ప్రవేశపెట్టేది మనకు అసలు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళని నేను గట్టిగా నమ్ముతాను. ఆ తండ్రి దర్శనం నాకు ఈ గురువు గారి వల్ల లభించింది. నాకు జన్మధన్యమైందని భావిస్తున్నాను. కృతజ్ఞతలు గురించి. నేనేం ప్రక్రియ చేశాను అంటే దుష్టశక్తుల ప్రక్రియ చేశాను. తర్వాత తొట్టి పూజ చేశాను. తర్వాత పసుపు బాగా చేశాను. నాకు స్కిన్ బాగా డిఫరెన్స్ ఏమంటే తెలిసిపోయింది. నాకు మెయిన్ దుష్టశక్తిది మాత్రం 2వ రోజు, ఫస్ట్ రోజు మామూలుగా వచ్చాను. ఆ రోజు నేను పూర్తిగా అసలు ఆ రోజు ఏం చేయలేదు. 2వ రోజు చేయగానే 3వ రోజు తెల్లవారుజామున 4 గంటలకే నాకు భగవాన్ దర్శనం కలిగింది. నేను కృతజ్ఞురాలి. నేను నమ్ముతున్న శివయ్యని నాకు కళ్ళారా చూపించారు గురూజీ. కృతజ్ఞతలు గురూజీ, మీకు జన్మకి కృతజ్ఞతలు. దుష్టశక్తులు, ఇవాళ దుష్టశక్తులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. 99% ఈ దుష్టశక్తులు ఎట్లుంటాయంటే, ఏమనుకోకండి, సరదాగా ఉండే విషయం చెప్తారు. భర్త ఉద్యోగానికి వెళ్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడా అని చూస్తుంటుంది ఈమె. ఆయన కోసం అన్ని తయారు చేసి పడుతుంది. ఆయన వస్తాడు, కాళ్ళు కట్టుకుంటాడు, భోజనం పెడుతుంది. భోజనం పెట్టిన వాళ్ళకి గొడవ మొదలవుతుంది. ఎందుకు వచ్చాడు కర్మరా అనుకుంటే ఆయన పోతాడు, ఈమె. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు భార్య గురించి, బయట ఉన్నసేపు భార్య గురించి ఆలోచిస్తారు, పిల్లల గురించి ఆలోచిస్తారు, ఇంటికి రాగానే గొడవ పడతారు. ఇవన్నీ నెగిటివ్. మనకు అనవసరంగా మనకు కోపం వస్తుందంటే మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉందంటే లెక్క. మీ మీద విసుక్కున్నా, మీరు విసుక్కున్నా, నేనేం మాట్లాడాలని విసుక్కుంటారని సతాయిస్తారని నేను చెప్తుంటారు. మన దగ్గర ఏమీ పొరపాటు లేదో మనల్ని ఎవరు సతాయించారు. కాబట్టి ఇంట్లో గొడవ ఎవరి వల్ల జరిగినా, కోపతాపాలు ఎవరికి వచ్చినా, పిల్లలకి రావచ్చు, మీకు రావచ్చు, తల్లిదండ్రులు రావచ్చు, అత్తమామ మీద రావచ్చు, ఎవరి మీద ఏ రకంగా
కోపతాపాలు వచ్చినా ఆవేశాలు వచ్చినా వాటన్నిటి కారణం నెగటివ్ ఎనర్జీస్. టేకెన్ ఫర్ గ్రాంటెడ్. దీనికి వెళ్ళి ప్రశ్న చాలా సింపుల్. దుర్గాదేవి ఫోటో ఒక మూకుడు, దాంట్లో నిప్పు వేసుకోవాలి, సాంబ్రాణి కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టి ముగ్గుని కుడి చేతితో పట్టుకోవాలి, ఆ ముగ్గుల మీద నిప్పుల మీద సాంబ్రాణి కూడా వేయాలి, దుర్గాదేవి చూపిస్తూ ఉండాలి. ఆంజనేయ వీర హనుమంత శూర అని చదువుకుంటూ దుర్గాదేవి కూడా చూపిస్తూ ఉండాలి. మన ఓపికలంతసేపు తిప్పాలి. ఇట్లా పైకి తిప్పామనుకోండి 4 రోజులు భుజం పుడుతుంది. కాబట్టి ఆ ఫోటో ఎంత దూరంలో పెట్టుకోవాలి, ఎంత ఎత్తులో పెట్టుకోవాలి, మనం ఎంత ఎత్తులో నిలబడి తిప్పాలి, ఇవన్నీ గమనించుకోండి. గురుగారు మీరు తిప్పమన్నారు, నేను తిప్పాను భుజం పుడుతుందంటే కాదు. చేయలేకపోయారు. కానీ గురువు గారు ఏం చేశారనంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ దుర్గాదేవి ఫోటో పెట్టారు, అగరవత్తులు పెట్టారు, అరటిపండ్లు పెట్టి దాని మీద అగరవత్తులు అంటించారు, ఇక్కడ ఎర్రపూలు పెట్టారు, పైన శ్లోకం రాశారు ఆంజనేయ వీర హనుమంత శూర అని. ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు కదా అంటే మహిళలు ఆంజనేయ స్వామిని పూజించడం అనేది కొన్ని సమయాల్లో ఇబ్బంది అవుతుంది అనమాట. అందువల్ల ఈ దుర్గాదేవి ఫోటో పెట్టి అక్కడ పెట్టారు అనమాట. ఇక్కడ ధూపం బొగ్గేశారు. ఇక్కడ ఈ ధూపంలో ఉన్నట్టు పొగ రావడానికి ఇక్కడ ఒక సాంబ్రాణి. ఇప్పుడు ఈ యొక్క పద్ధతి ఎలా చేయాలో చూద్దాం రండమ్మా. ముందుగా ఈ వస్తున్నారు, అగరబత్తి తిప్పుతున్నారు 5 సార్లు, 1 2 3 4 5 పెట్టేయండి. ఆ తర్వాత ఆ ధూపం తీసుకుంటారు. ఒకవేళ పొగ కావాలంటే సాంబ్రాణిని పొగ వస్తుంది చూడండి. ఇప్పుడు ఆ శ్లోకం చదువుతూ ఆ శ్లోకాన్ని స్మరిస్తూ ఆంజనేయ వీర హనుమంత శూర, ఆంజనేయ వీర హనుమంత శూర, ఆంజనేయ వీర హనుమంత శూర అని చదువుతూ 11 సార్లు చేస్తున్నారు అనమాట. అంటే చెప్పాలి అంటే లోపల ఉన్నటువంటి ఆ టాక్సిక్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, దుశ్శక్తి కావచ్చు, ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఈ ధూపం తిప్పడం ద్వారా ఆ ధూపంలో ఉన్నటువంటి పొగలో అది ఆ మంత్ర ప్రభావం వల్ల కలిసిపోయి నేచర్ లో ఎవాపరేట్ అయిపోయి ఆ యొక్క టాక్సిక్. మా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో గురువు గారి అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పాను కదండి. ఇదేనండి, విజయవాడలో గురువు గారు ఉంటూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్ ఉంది. మీరు ఎవరైనా సమస్య చెప్పుకోవాలి, తనను కలవాలి అనుకున్నప్పుడు ముందుగా తనకి ఫోన్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి.